క్రీస్తునందు ప్రియమైన దేవుని సంఘమా, ప్రియ సహోదరి సహోదరులారా, ప్రభునామం పేరిట మీ అందరికీ వందనాలు తెలియజేస్తా ఉన్నాను. ఈ ఆదివారం ఈస్టర్ తర్వాతి మూడవ ఆదివారం. ఈ ఆదివారపు శుభాకాంక్షలు ప్రభునామం పేరిట మీ అందరికీ తెలియజేస్తా ఉన్నాను. ఈరోజు మనం చదువుకున్నటువంటి వాక్య భాగాలను మనం చూస్తే పాత నిబంధన పాఠ్యభాగముగా యెషయా గ్రంథం 40వ అధ్యాయం 26 నుంచి 31వ వచనం వరకు మనం చదువుకున్నాం. పత్రిక పాఠ్యభాగంగా యోహాను రాసినటువంటి మొదటి పత్రిక 4వ అధ్యాయం 9 నుంచి 14 వచనాలు మనం చదువుకున్నాం. సువార్త పాఠ్యభాగంగా యోహాను సువార్త 12వ అధ్యాయం 20వ వచనం నుంచి 26వ వచనం వరకు మనం చదువుకున్నాం. పిల్లారా, చదువుకున్నటువంటి వాక్య భాగంలో మనకు కనపడుతున్నటువంటి అంశం, టాపిక్ డివైన్ క్రియేటివ్ పవర్, దైవ సృజనాత్మక శక్తి అనే అంశం బాగా మనకు కనపడతా ఉంది. దేవుని యొక్క జ్ఞానాన్ని, దేవుని యొక్క గొప్పతనాన్ని, దేవుని యొక్క మహత్యమును, దేవుని యొక్క సృజనాత్మక శక్తిని ఎవరు వర్ణించలేరు. ఆయన జ్ఞానము అనంతమైనటువంటి జ్ఞానం. ఆయన ద్వారానే సర్వసృష్టి కలిగిందనేటటువంటి విషయం మనం నేర్చుకోవాల్సినటువంటి వారమై ఉన్నాం. ఈరోజు మనం చదువుకున్నటువంటి వాక్య భాగాలలో అదే మనకు కనబడుతుంది. 3 వాక్య భాగాలలో దేవుని యొక్క సృజనాత్మక శక్తి. యెషయా గ్రంథం 40వ అధ్యాయం 12వ వచనానికి మనం వెళితే అక్కడ ఇలాగూ వ్రాయబడింది. నేను చదువుతాను. తన పుడుసిటిలో జలమును కొలిచిన వాడెవడు? జానతో ఆకాశంలో కొల చూచిన వాడెవడు? భూమిలోని మన్ను కొలపాత్రలో ఉంచిన వాడెవడు? త్రాసుతో పర్వతములను తూచిన వాడెవడు? తూనిక చేత కొండలను తూచిన వాడెవడు? యెషయా గ్రంథకర్తతో దేవుడు మాట్లాడుతున్నాడు. యెషయా గ్రంథస్థం చేశాడు ఈ మాటలన్నీ. చాలామంది జ్ఞానులు అనుకుంటారు. జ్ఞానులకి ఈరోజు చెప్తున్నటువంటి మాట, మీ జ్ఞానాన్ని బట్టి నన్ను విసర్జించొద్దు అంటున్నాడు దేవుడు. మీ బలాన్ని బట్టి నన్ను విసర్జించొద్దు అంటున్నాడు దేవుడు. మీకు జ్ఞాన సంపదనిచ్చింది నేనే, మీకు బలమునిచ్చినటువంటి దేవుడిని, శక్తినిచ్చినటువంటి దేవుడిని నేనే అని ఆ విషయాన్ని గురించి దేవుడు ఇక్కడ మాట్లాడుతున్నాడు మనతో. ఈరోజు జ్ఞానులము అని తలంచుకొని దేవుణ్ణి విసర్జిస్తున్నటువంటి వారులారా, మీకు హెచ్చరిక. దేవుడు మీతో మాట్లాడుతున్నాడు. అలాగే నాకు జ్ఞానంతో సంబంధం ఏంటి, నాకు అవసరమా దైవ జ్ఞానం అని అనుకుంటున్నటువంటి వారులారా, మీకు హెచ్చరికే. ఈ లోకంలో అన్నీ సంపాదించుకొని దేవుని విసర్జిస్తున్నటువంటి వారులారా, మీ అందరికీ హెచ్చరిక ఇది. దేవుడు అంటున్నాడు, చాలామంది జ్ఞానం కలిగిన వాడు దేవుడు మాకు అవసరం లేదు అంటున్నారు కదా. దేవుని యొక్క కృప ద్వారా నువ్వు సృష్టించబడ్డావు. దేవుని యొక్క శక్తి ద్వారా నువ్వు చేయబడ్డావు. ఈ ప్రకృతి నీ కోసం ఇవ్వబడింది. ఈ ఆకాశము భూమి నీ కోసం ఇవ్వబడింది. ఆయన అన్ని కొలత ప్రకారం నీ కోసం నిర్ణయించి పెట్టాడు. మరి ఆయన మర్చిపోతే ఎట్లా? ఎలా మర్చిపోతున్నావు? దేవుని స్తుతించకుండా, దేవుని ఘనపరచకుండా ఎందుకు మర్చిపోతున్నావు ఆయన్ని? నువ్వు ఆఫీసర్ అవ్వచ్చు, నీకు ఎన్నో పనులు ఉండవచ్చు, ఒత్తిళ్ళు ఉండొచ్చు, కానీ దేవుడు నిన్ను చేసి ఈ సృష్టిలో నిన్ను పెడితే ఆ దేవుణ్ణే నువ్వు మర్చిపోతున్నావు అని అంటే ఇది ఎంతవరకు సమంజసమో ఆలోచించాల్సినటువంటి పరిస్థితి నీకు దేవుడు కల్పిస్తున్నాడు ఈరోజు. అందుకనే దేవుడు మాట్లాడుతున్నాడు, ఈ ప్రజలకు చెప్పమంటున్నాడు. నేను లేనని సృష్టిని ఆరాధిస్తున్న వారితో చెప్పమంటున్నాడు. సృష్టిలో ఉన్నవన్నీ కూడా ఎవరి వలన కలిగినాయి, అసలు నేనే లేనని వారి జ్ఞానాన్ని ప్రదర్శించుకుంటున్నటువంటి వారితో కూడా మాట్లాడమని చెప్తున్నాడు. అసలు దేవుడు లేడని అనుకుంటున్నటువంటి సామాన్య ప్రజలు అందరితో కూడా మాట్లాడమని దేవుడు ఈరోజు మనతో చెప్తున్నాడు. ప్రియులరా, ఆయన అంటున్నటువంటి మాట, జలములను కొలిచిన వారెవరు? సముద్రం దగ్గరికి వెళితే మన కంటికి సముద్రపు నీరు కనపడతా ఉంటుంది. అంతం లేనటువంటి నీరు కనపడతా ఉంటుంది. చూచినంత మేరకు నీరే కనపడతా ఉంటుంది. ఈ ఒడ్డు నుంచి ఆ ఒడ్డు చూద్దాం అనుకుంటే ఆ ఒడ్డు కనపడదు, నీరే కనపడతా ఉంటుంది. అంతటి గొప్ప జలాలను దేవుడు సృజించాడు. అప్పుడైనా దేవుడు గుర్తుకురాడా? ఈ భూమి మీద ఈ జలం ఎలా నిలిచి ఉంది? ఆ అలలు ఎగసిపడుతూ ఉంటే వాటిని చూస్తూ ఉంటే ఇవి ఎలాగ ఉన్నాయి?
అవి వాటికి పొలిమేరను ఏర్పాటు చేస్తే అవి దాటి పైకి రావటం లేదు కదా. ఏంటి ఈ వింత అనేది ఎవరైనా ఆలోచన చేస్తున్నారా? సముద్రం దగ్గరికి వెళ్తాం, సముద్రంలో మునుగుతాం, అంతవరకే. కానీ ఆ జలాలను ఏర్పాటు చేసినటువంటి దేవుణ్ణి స్మరించి స్తుతించి గణపరిచేవారు ఎంతమంది? ఆయన ఎలా కొలిచాడో ఇక్కడ వ్రాయబడింది ప్రియులారా. పుడిసిటిలో ఆయన జలములను కొలిచాడంట, జానతో ఆకాశమును కొలిచాడు ఆయన జానతో ఆకాశం. నీ దగ్గర కొలత లేకపోవచ్చు కానీ దేవునికి కొలతుంది. ఆకాశాన్ని ఆయన జానతో కొలిచాడు. తర్వాత ఈ భూమి మీద మనకు మన్ను అవసరం. భూమి అంటేనే మన్ను కదా. ఈ మన్నును కూడా ఆయన కొలపాత్రలో కొలిచాడు, కొలపాత్రలో ఉంచాడు. మరి అంతటి గొప్ప దేవుడు ఆయన. ఆకాశంలో ఈ భూమిని వేలాడదీసినటువంటి దేవుడు, అలాగనే ఆకాశంలో జ్యోతుల్ని వేలాడదీసినటువంటి దేవుడు, ఆకాశంలో ఈ విశ్వంలో మనందరికీ తెలుసు గెలాక్సీ, ఇదంతా కూడా మనకు తెలిసినటువంటి విషయమే. మరి ఇవన్నీ కూడా ఏర్పాటు చేశారు. సైన్స్ చాలా కనుగొంది ప్రియులరా. కానీ ఇవన్నీ ఎవరు ఏర్పాటు చేశారు అనే దానికి మాత్రం సమాధానం ఇవ్వడం లేదు. చాలామంది జ్ఞానులు ఉన్నారు, కానీ ఇవన్నీ కూడా దేవుని వలన కలిగాయి అనే మాట ఒప్పుకోలేకపోతున్నారు. అందుకని వాళ్ళతో మాట్లాడుతున్నాడు దేవుడు ఈరోజు. దేవుడు మాట్లాడుతున్నటువంటి మాటలు ఇవి. ఇంకా మనం చూస్తే ఆయన త్రాసులో పర్వతములను తూచినవాడంట. త్రాసులో పర్వతాలను తూచాడు, తూనిక చేత కొండల్ని తూచాడు. అంత గొప్ప దేవుణ్ణి మిస్ చేసుకుంటున్నారేంటండి? ఈ శరీరాన్ని ఆయన చేతులతో కదా ఆయన నిర్మించింది. ఈ శరీరంలో ఆయన జీవవాయువును కదా ఊదింది. అలాంటి మనం దేవునికి కృతజ్ఞతాస్తుతులు తెలియచేయాల్సినటువంటి మనం ఆయన మర్చిపోతే ఎలా? జ్ఞానులు అని, జ్ఞాన సంపద ఉందని విరబిగితే ఎలా? ధనాన్ని చూసుకొని దేవుని మర్చిపోతే ఎలా? జ్ఞాపకం చేసుకోండి. యెషయా గ్రంథం 40వ అధ్యాయం 13వ వచనానికి వెళితే, యెహోవా ఆత్మకు నేర్పిన వాడెవరు? నువ్వు నేనేమన్నా నేర్పావా? ఆయన ఆత్మకి. ఆయన ఆత్మ అయినటువంటి దేవుడు. ఆ ఆత్మకు నేర్పిన వాడెవడు? ఎవరన్నా ఉన్నారా? ఆయనకు మంత్రి అయిన వాడు ఎవరైనా ఉన్నారా? ఆయనకు మంత్రి అయి ఆయనకు బోధించిన వాడెవడు? ఎవరన్నా ఉన్నారా? మంత్రులు రాజులకు బోధిస్తూ ఉంటారు. అలాంటిది ఏమైనా జరిగిందా? ఎవరి యొద్ద ఆయన ఆలోచన అడిగను? ఎవరన్నారా? ఆయనే ఆలోచనకర్త, సర్వ సృష్టిని సృజించినటువంటి సృష్టికర్త ఆయన. కనుక మీరు జ్ఞాన ప్రదర్శన ఆయన దగ్గర చేయకూడదు. నువ్వు ఎంత చదువుకున్నా కానీ దేవుడు ఉన్నాడని ఒప్పుకో. దేవుని వలన మనం సృజించబడ్డామని ఒప్పుకోవాలి. దేవుని యొక్క జ్ఞానాన్ని కనుగొనడానికి ప్రయత్నం చేయాలి. కానీ నీ జ్ఞానమే గొప్ప అని నువ్వు ప్రదర్శించుకుంటే నీ జ్ఞానం నిన్ను కాపాడలేదు. యెషయా గ్రంథం 40వ అధ్యాయం 14వ వచనానికి వెళితే, ఆయనకు వివేకమును కలుగు చేసిన వాడెవడు? వివేకం ఆయన మనకు కలుగు చేస్తాడు. ఆయనకు మనం కలుగు చేస్తామా వివేకాన్ని? తర్వాత చూడండి, న్యాయ మార్గమును గురించి ఆయనకు నేర్పిన వాడెవడు? ఆయనే న్యాయం, ఆయనే సత్యం. ఆయనకు నేర్పేవాళ్ళమా మనం? ఆయనకు జ్ఞానమును అభ్యసింపజేసిన వాడెవరు? మనకుంటారండి టీచర్స్, మన గురువులు ఉంటారు. మనకు నేర్పినటువంటి గురువులు. నువ్వు ఎంత జ్ఞానివైనా నేర్చుకోవాల్సిందే గురువు దగ్గర. మరి ఆయన గురువు ఎవరు? ఆయనకు బుద్ధి మార్గమును బోధించిన వాడెవరు అని కూడా ఉంది. ఇవన్నీ కూడా మీరు లేఖన భాగంలో ఉన్నటువంటి విషయాలన్నిటిని కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రియులారా. అందుకని నేను అంటాను, దైవ జ్ఞానానికి లోబడండి. అది మిమ్మల్ని బ్రతికిస్తుంది. ఈ లోక జ్ఞానమే గొప్పదనుకుంటే, లోక సంపదే గొప్పదనుకుంటే మాత్రం నశించిపోతామని ఈరోజు భాగానికి మనం వెళ్ళి చూస్తే చదువుకున్నటువంటి పాత నిబంధన పాఠ్యభాగం యెషయా గ్రంథం, ఇందులో చాలా చక్కని మాట మనకు కనపడతా ఉంది. నూతన బలం, న్యూ స్ట్రెంగ్త్. ఈ నూతన బలం అనేది మనకు కనపడతా ఉంది. బలహీనులైనటువంటి వారికి దేవుడు బలాన్ని ఇస్తాడు. నీ ఎముకల్లో సత్తువ తక్కువైతే, నీ కండరాలు బలహీన పడిపోతే, నువ్వు బలహీనుడిగా ఉంటే నిన్ను బలపరిచే దేవుడున్నాడు. నమ్మును, నిన్ను బలపరుస్తాడు ఆయన. దేవుని గురించి ఇంకా నువ్వు తెలుసుకోవాలి అనుకుంటే యెషయాతో చెప్తున్నాడు,
రండి యెషయా గ్రంథం 40వ అధ్యాయం 26వ వచనానికి మనం వెళితే, మీ కన్నులు పైకెత్తి చూడుడి, వీటిని ఎవడు సృజించెను? వీటి లెక్క చొప్పున వీటి సమూహములను బయలుదేరి చేసి వీటన్నిటికీ పేర్లు పెట్టి పిలిచిన వాడే కదా. తన అధిక శక్తి చేతను, తనకు కలిగి ఉన్న బలాతిశయం చేతను ఆయన ఒక్కటైనను విడిచిపెట్టాడు. చూసారా, అది దేవుని యొక్క శక్తి. ఆకాశానికి వెళ్ళి మీరు రాత్రి వేళల్లో చూస్తే జ్యోతులు కనపడతాయి, నక్షత్రాలు, అలాగే చంద్రుడు కనపడతాడు. అవన్నీ మానవుడు చేశాడా, దేవుడు చేశాడా? మరి ఎందుకంటే దైవ జ్ఞానానికి లోబడరు. ఎందుకని? చాలామంది దైవ జ్ఞానాన్ని విమర్శిస్తారు. ఎందుకని? దేవుని జ్ఞానానికి లోబడండి. ఆనాటి ఇశ్రాయేలు ప్రజలు కూడా, ఆనాటి యాకోబు సంతానం కూడా దేవునికి లోబడినట్టే లోబడి తిరిగి మరి వాళ్ళు వెనక్కి వెళ్ళారు. పిల్లలు ఈరోజు సమాజం కూడా దేవునికి లోబడినట్టే కనపడుతుంది, కానీ వారి జ్ఞానాన్ని బట్టి విర్రవీగుతున్నారు. వారితో దేవుడు మాట్లాడుతున్నాడని ఇందాకే చెప్పాను నేను. రండి 147వ సంకీర్తన 4వ వచనం, 5వ వచనం, 2 వచనాలు చదువుకుంటే అక్కడ ఉంది, నక్షత్రముల సంఖ్యను ఆయన నియమించి ఉన్నాడు, వాటన్నిటికీ పేర్లు పెట్టుచున్నాడు. మన ప్రభువు గొప్పవాడు, ఆయన అధిక శక్తి గలవాడు, ఆయన జ్ఞానమునకు మితి లేదు అని చెప్పాడు. అంతటి శక్తిమంతుడు ఆయన. ఆకాశంలో ఉన్నటువంటి జ్యోతులను ఏమి లెక్కేస్తామండి? నక్షత్రాల యొక్క సమూహాన్ని మనం ఎలా లెక్కేయగలుగుతాం చెప్పండి? కనుక ఆయనే గొప్పవాడు, ఆయన జ్ఞానమునకు మితి లేదు. అంతము లేనటువంటి జ్ఞానం ఆయన జ్ఞానం. ఆయన దగ్గరికి వెళ్ళండి, నేర్చుకోండి. యెషయా గ్రంథం 40వ అధ్యాయం 27వ వచనం, 28వ వచనం, 29, 30, 31వ వచనం వరకు కూడా చదువుకుందాం. రండి, చదువుతాను నేను. అక్కడ ఏమని చెప్తున్నాడో విందాం. యాకోబు, నా మార్గము యెహోవాకు మరుగై ఉన్నది, నా న్యాయము నా దేవుని దృష్టికి కనబడలేదు అని నీవేళ అనుచున్నావు. ఇశ్రాయేలు, నీవేళ ఇలాగూ చెప్పుచున్నావు, నా న్యాయం దేవునికి కనపడలేదని, నా మార్గం నా దేవునికి కనబడలేదని ఎలా చెప్తున్నావండి? ఇశ్రాయేలు ప్రజలారా, మీరు ఎందుకు ఇలా ఆలోచన చేస్తున్నారు? మీరు ఎందుకు ఇలా మాట్లాడుతున్నారు? మీ మార్గం నాకు తెలియదా? దేవుడు అంటున్నాడు. మీరు అన్యాయం చేస్తున్నారో న్యాయం చేస్తున్నారో నాకు తెలియదా? నీ దృష్టికి నేను ఎలా కనపడుతున్నానని దేవుడు అంటున్నాడు. ప్రియులారా, నీకు తెలియదా? నీవు వినలేదా? భూదిగంతములను సృజించిన యెహోవా నిత్యుడగు దేవుడు, ఆయన సొమ్మసిల్లడు, అలయడు, ఆయన జ్ఞానమును శోధించుట అసాధ్యము. దేవుడు అలసిపోయేవాడు కాదండి. అలసిపోతాడేమో అనుకుంటున్నారు. మానవునికి అలసట ఉంది, కానీ దేవునికి అలసట లేనే లేదు. దేవునిలో ఉన్నది అది, మానవుల్లో ఉన్నది ఇది. మానవుడు అలసిపోతాడు, దేవుడు అలసిపోడు. ఎందుకో తెలుసు? ఆయన భూమి ఆకాశములను సృజించిన దేవుడు, అంత గొప్ప దేవుడు. ఆయన సొమ్మసిల్లడు. కాబట్టి ఆయన జ్ఞానమును శోధించుట అసాధ్యమని దేవుడే చెప్పేస్తున్నాడు మనతో. కనుక లోబడండి ప్రియులారా, లోబడ. సొమ్మసిల్లిన వారికి బలమిచ్చువాడు ఆయనే, శక్తిహీనులకు బలాభివృద్ధి కలుగు చేయువాడు ఆయనే. బాలురు సొమ్మసిల్లుదురు, అలయుదురు, యవనస్తులు తప్పక త్రుట్టిల్లుదురు అని రాయబడింది. సొమ్మసిల్లిన వారికి శక్తి ఆయనే ఇస్తాడు, శక్తిహీనులకు ఆయనే బలాభివృద్ధిని కలుగు చేస్తాడని వ్రాసుకొచ్చాడు. ఇక్కడ అందరిని గుర్తు చేస్తున్నాడు. బాలురిని గుర్తు చేస్తున్నాడు, యవనస్తుల్ని గుర్తు చేస్తున్నాడు. బాలురికైనా, యవనస్తులకైనా, పెద్దలకైనా, వృద్ధులకైనా, ఎవరికైనా బలాన్ని కలుగజేయాల్సింది దేవుడే. బలహీనులు కాకుండా వారిని బలపరిచేది దేవుడిని మీరు జ్ఞాపకం చేసుకోండి. మీకున్నటువంటి బలం దేవుని కొరకు ఉపయోగించండి, పాపం కొరకు ఉపయోగించొద్దు. పాపం కొరకు ఉపయోగించడానికి మీకు బలం ఇవ్వలేదు దేవుడు. కేవలం మీకు ఆరోగ్యం ఇచ్చి మిమ్మల్ని బలం కలిగిన వారిగా దేవుడు ఎందుకు ఏర్పాటు చేశాడంటే ఆయనకు ఉపయోగపడటం కోసం, ఆయన పనిని చేయటం కోసం దేవుడు నిర్ణయించాడు. అందుకని దానికి ఉపయోగించండి. యెషయా గ్రంథం 40వ అధ్యాయం 31వ వచనానికి వెళితే,
యెహోవా కొరకు ఎదురు చూచువారు నూతన బలం పొందుదురు. నూతన బలం పొందుతారంట. ఒకవేళ నువ్వు బలహీనుడు అయితే, పాపం ద్వారా నువ్వు బలహీనతలోనికి వెళ్ళిపోతే దేవుడు నీకు నూతన బలాన్ని ఇస్తానంటున్నాడు. నీలో ఉన్న పాపాన్ని తొలగించి నిన్ను పరిశుద్ధుడిగా నిలవబడతాను రమ్మంటున్నాడు. ప్రకృతిలో లేదు బలం, నీకు దేవుని దగ్గర ఉంది బలం. కనుక ప్రకృతిని ఆరాధించక దేవుణ్ణి ఆరాధించు. నిన్ను బలపరిచే దేవుడు, నీ బలహీనతలను తొలగించి నిన్ను నిలవబెట్టేటటువంటి దేవుడు ఆయన. గనుక ఆయన్ని ఆరాధించడానికి నువ్వు ప్రయత్నించాలి. ఇంకా చెప్తున్నాడు, పక్షిరాజు వలె రెక్కలు చాపి పైకి ఎగురుదురు, అలయక పరిగెత్తుదురు, సొమ్మసిల్లక నడిచిపోవుదురు. భూమి మీద ఉన్నటువంటి అడవులకి రాజు ఎవరు? సింహం. ఆకాశంలో ఎగిరేటటువంటి పక్షులకి రాజు ఎవరు? ఈగల్. గ్రద్ద. మనం చెప్పుకున్న దానికి ఎన్నో రకాల గద్దలు ఉన్నాయి. కానీ దాని బలం గురించి ఎప్పుడైనా మీరు ఆలోచన చేశారా? ఆకాశంలో ఎంతో ఎత్తులో ఎగురుతూ ఉంటుంది. అది రెక్కలు చాచి ఒక్కసారి అది రెక్కలు ఆడించి ఎన్నో గంటల సేపు అలాగూ ప్రయాణం చేస్తూ ఉంటుంది. అది ఆకాశములో నుండి అది కిందకు చూస్తూ ఉంటుంది. తన ఆహారం కోసం వెతుకుతూ ఉంటుంది. అది ఎంతో ఎత్తులో ఉండి సూక్ష్మమైనటువంటి దాన్ని కూడా చూస్తుంది, కిందకు చూస్తుంది. అది నేరుగా వచ్చి అది నీళ్ళలో ఉన్నదైన భూమి మీద ఉన్నదాన్ని ఆయన్ను ఏం చేస్తుంది? కాళ్ళతో పట్టుకుంటుంది. అది సుమారు 30 కేజీల వరకు కూడా, ఆ పై కూడా పట్టే, అంటే అంతకంటే బరువైనటువంటి వాటిని కూడా పట్టుకునేటటువంటి శక్తి వాటికి ఉంది. అలాంటివి ఉన్నాయి. అవి కాళ్ళతో పట్టుకొని పైకి లేపుతున్నప్పుడు బలం ఎక్కడ కావాలి తెలుసా? కాళ్ళకి బలం కావాలి. ఆ కాళ్ళ బలంతో మరలా అది ఇంకొక దాని మీద బలాన్ని ఎక్కువగా పెట్టాలి. అవే రెక్కలు. ఆ రెక్కలు కనుక ఆడించకపోతే ఈ ఇంత బరువుని అది ఎత్తుకొని వెళ్ళలేదు. కనుక అలాంటి బలాన్ని, శక్తిని తన రెక్కల ద్వారా అది కలిగి ఉంటుంది. దేవుడు అంటున్నాడు, ఇదిగో పక్షి రెక్కల వలె నీ రెక్కలను చాపి నువ్వు ఎగురుతావు, అలయక పరిగెత్తుతావు, సొమ్మసిల్లక నడిచిపోతావు. మనం పరిగెత్తేటప్పుడు అలసట వస్తుంది. అలసట లేకుండా చేస్తాడంట ఆయన. మనం నడిచేటప్పుడు సొమ్మసిల్లిపోతాం, సొమ్మసిల్లకుండా చేస్తాడంట దేవుడు. కనుక ఆయన యందు విశ్వాసం ఉంచండి ప్రియా సహోదరి సహోదరుడు. ఆయన జ్ఞానానికి లోబడటానికి ప్రయత్నించండి. రెండవదిగా మనం చూస్తే ది పవర్ ఆఫ్ లవ్ అని ఉంది. ప్రేమలోని శక్తి. ప్రేమలోని శక్తి. యోహాను వ్రాసినటువంటి మొదటి పత్రిక 4వ అధ్యాయం 9వ వచనంలో, మనము ఆయన ద్వారా జీవించినట్లు దేవుడు తన అద్వితీయ కుమారుని లోకంలోనికి పంపెను. దీని వలన దేవుడు మన యందు ఉంచిన ప్రేమ ప్రత్యక్షపరచబడెను అన్నది. దేవుని యొక్క ప్రేమ ఎంత గొప్పదో తెలుసా? 10వ వచనం కూడా చదువుతా. మనము దేవుణ్ణి ప్రేమించితమని కాదు, తానే మనలను ప్రేమించి మన పాపములకు ప్రాయశ్చిత్తమై ఉండుటకు తన కుమారుని పంపెను. ఇందులో ప్రేమ ఉన్నది. దేవుని యొక్క ప్రేమ చాలా గొప్పది. మనం మన ప్రేమను గురించి మాట్లాడతాం ప్రియులరా. నేను దేవుని ప్రేమిస్తున్నానని మనం చెప్పుకుంటాం, కానీ దేవుడు అసలు మనల్ని ఎంతగా ప్రేమించాడనేది గ్రహించట్లా. ఎంత ప్రేమించాడంటే తన ప్రియ కుమారుని ఈ లోకానికి పంపిస్తాడు. ఎందుకో తెలుసా? నిన్ను రక్షించటం కోసం. నువ్వు పాపం చేస్తుంటే నీ పాపాన్ని తొలగించటం కోసం ఆయన ప్రియ కుమారుణ్ణి పంపిస్తాడు. దేవుడు 7 ఆత్మలు కలిగినటువంటి దేవుడు అని మనందరికీ తెలుసు. ఆత్మల్లో ఒక ఆత్మను భూమి మీదకు పంపించి శరీరాన్ని ధరింపజేస్తాడు. అర్థమైంది కదా? కనుక కుమారుడు అన్నాడు. సామెతల గ్రంథం 17వ అధ్యాయం 17వ వచనంలో ఈ మాట వ్రాయబడింది, నిజమైన స్నేహితుడు విడవక ప్రేమించును, దుర్దశలో అట్టివాడు సహోదరుడిగా నుండును. నిజమైన స్నేహితుడు ఎవరో తెలుసా? యేసుక్రీస్తు ప్రభువే. నీకు దేవునిగా ఉండటానికి రాలేదు, ఆయన స్నేహితుడిగా ఉండటానికి వచ్చాడు. ఆయన స్నేహం ద్వారా నిన్ను మార్చడానికి వచ్చాడు.
నీకోసం ప్రాణం పెట్టడానికి వచ్చాడు. అది ప్రేమ. అందులో నిజమైనటువంటి ప్రేమ ఉంది, నీకోసం ప్రాణం పెట్టే ప్రేమ. రండి, యోహాను రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 11వ వచనంలో అంటాడు, ప్రియులరా, దేవుడు మనలను ఇలాగూ ప్రేమింపగా మనమొకరినొకడు ప్రేమింపబద్ధులమై ఉన్నాం. దేవుడు అలాగూ ప్రేమిస్తే మనం ఎందుకండి ఒకరిని ఒకరం ద్వేషించుకుంటున్నాం? ద్వేషించుకోవద్దు, ప్రేమించండి. ప్రేమలో ఉన్న గొప్పతనం ఏంటో తెలుసా? జీవాన్ని సాధిస్తాం. ప్రేమ లేనటువంటి వాడు మరణానికి పాత్రుడు అవుతాడు. జ్ఞాపకం చేసుకోండి. ఇర్మియా గ్రంథం 31వ అధ్యాయం 3వ వచనంలో, చాలా కాలము క్రిందట యెహోవా నాకు ప్రత్యక్షమై ఇట్లా నేను శాశ్వతమైన ప్రేమతో నేను నిన్ను ప్రేమించుచున్నాను కనుక విడవక నీ ఎడల కృప చూపుచున్నాను. దేవుడు చెప్పాడు, శాశ్వతమైనటువంటి ప్రేమ అంట. మనల్ని అలాగూ ప్రేమించాడు దేవుడు. కనుక మనం కూడా ప్రేమ అనేది పొంది ఉండాలి. ఆజ్ఞల్లో దేవుడిచ్చినటువంటి ఆజ్ఞ ప్రేమించటం, నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించటం. రండి, యోహాను వ్రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 12వ వచనానికి వెళితే, ఏ మానవుడును దేవుణ్ణి ఎప్పుడునూ చూచి ఉండలేదు. మనం ఒకరినొకడు ప్రేమించిన ఎడల దేవుడు మనయందు నిలిచి ఉండును, ఆయన ప్రేమ మనయందు సంపూర్ణమగును. దేవుణ్ణి ఎవరు చూడలేదండి. మోషే అడుగుతాడు, అయ్యా నిన్ను చూడాలని ఆశగా ఉంది, మణుచున్నటువంటి పొద కనపడతా ఉంది, నీ వెలుగు చూస్తున్నాను కానీ నిన్ను చూడలేకపోయానయ్యా, ఒకసారి చూపిస్తావా అని దేవుని బతిమలాడితే దేవుణ్ణి ఒప్పిస్తాడు. చివరికి దేవుడు ఏమంటాడంటే, నా ముఖం చూసి నువ్వు బ్రతకలేవు, చచ్చిపోతావు, కానీ నా వీపును చూడమంటాడు దేవుడు. అందుకని మోషేకు వీపును చూపిస్తాడు. అది కూడా ఒక బండు సందులోనికి తీసుకువెళ్ళి ఆయన చేతులు అడ్డం పెట్టి వీపు చూపిస్తాడు. దేవుణ్ణి ఇప్పుడు మనం చూడాలి ప్రియులారా. మోషే అంతటి మహానుభావుడే దేవుని చూడలేకపోయాడు, కానీ బైబిల్ గ్రంథంలో ముఖాముఖిగా ఆయన చూచితని ఇట్లాగా వ్రాసుకొచ్చాడు. అంటే బైబిల్ గ్రంథంలో దేవుని యొక్క వెలుగును చూసి దేవుని ముఖాముఖిగా చూసుకున్నాము అనేటటువంటి మాటను అక్కడ వర్ణించాడు. అలా చూశాను, అలా మాట్లాడాడు. ముఖాముఖిగా మనం ఎప్పుడు చూస్తామంటే, మనం కూడా ఆత్మై, మనం పరిశుద్ధమైనటువంటి ఆత్మలంగా మనం లేచిన తర్వాత దేవుని ముఖాముఖిగా చూస్తాం. అప్పుడు దాకా ముఖాముఖిగా చూడం. ముఖాముఖిగా చూడాలి అని అంటే మనం ప్రయాసపడాలి. భూమి మీద మనం ఏదో ధనాన్ని సంపాదించడానికి ప్రయాసపడుతున్నాం, జ్ఞానాన్ని సంపాదించడానికి ప్రయాసపడి దేవుని వదిలేస్తున్నాం ప్రియులారా. ధనం కావాలి, జ్ఞానం కావాలి, కానీ దేవుడు లేనటువంటి జ్ఞానం వ్యర్థం, దేవుడు లేనటువంటి ధనం వ్యర్థం. అది మీరు జ్ఞాపకం చేసుకోండి. ఆయన ప్రేమ అంత గొప్పది, అంత గొప్ప ప్రేమను మనపై చూపించినట్టుగా మనకు కనపడతా ఉంది ప్రియులారా. ఒకరినొకరం ఆ రీతిగా ప్రేమించడానికి ప్రయాసపడాలి. అది శాశ్వత కాలం దేవుడు మనల్ని ఆ రీతిగా ప్రేమించాడు. తర్వాత రండి, ఇంకా మీరు చూస్తే యోహాను రాసినటువంటి మొదటి పత్రిక 4వ అధ్యాయం 12వ వచనం, ఏ మానవుడు దేవుణ్ణి ఎప్పుడు చూడలేదు. మరలా చెప్తున్నా, నేను మరలా చదివిస్తున్నా. ఇది ఎందుకు తెలిసిన, చాలామంది మేము చూసామని చెప్తున్నారు, మీరెవరు చూడలేదు ఆయన్ని. ఆయన మహిమా తేజస్సును ఇంకా ఎవరు చూడలేదు, ఆయన ముఖాన్ని చూడలేదు. అందుకని మరలా ఈ వచనం గుర్తు చేశాం మీకు. లేవియా కాండం 19వ అధ్యాయం 18వ వచనానికి వెళ్తే, కీడుకు ప్రతి కీడు చేయకూడదు, నీ ప్రజల మీద కోపముంచుకొనక నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమింపవలెను, నేనే యెహోవాను అని చెప్తాడు. లేవియా కాండం 19:18వ వచనంలోనే మాట చెప్పాడు, నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించు అని పూర్వమే చెప్పాడు ఆయన. అట్టి ప్రేమ మనలో ఉంటే జీవాన్ని సాధించుకోగలుగుతాం. యోహాను వ్రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 13వ వచనానికి వెళదాం రండి. దీనివల్ల మనము ఆయన యందు నిలిచి ఉన్నామనియు ఆయన మన యందు ఉన్నాడనియు తెలుసుకొనుచున్నాము. ఏలనగా ఆయన మనకు తన ఆత్మలో పాలు దయచేసి ఉన్నాడు. ప్రేమ ఉంటే దేవుని యొక్క ఆత్మలో పాలిభాగస్థులం అవుతాం. అవును, ద్వితీయోపదేశకాండం 6వ అధ్యాయం 5వ వచనానికి వెళదాం రండి. ఏమని చెప్తున్నాడు తెలుసా? 3 విషయాలు మనం గుర్తు చేసుకోవాలి. మొదట మనం దేవుని ప్రేమించాలి. చూద్దాం రండి.
నీ పూర్ణ హృదయంతోనూ, నీ పూర్ణాత్మతోనూ, నీ పూర్ణ శక్తితోనూ నీ దేవుడైన యెహోవాను ప్రేమింపవలను. ఫస్ట్ ఇది. మొదట నీ దేవుని ప్రేమించు. నీ దేవుని ప్రేమించాలను. అలాగే దేవుడు ఇంకా చాలా విషయాల్ని మనకు తెలియజేస్తూ ఉంటాడు. రండి ప్రియులారా. తర్వాత నువ్వు రెండవది చేయాల్సింది ఏంటంటే నీ తల్లిని నీ తండ్రిని సన్మానింపుము. తల్లిదండ్రులు ప్రేమించాలి. నెక్స్ట్ స్టెప్ అది. ఫస్ట్ దేవుణ్ణి, తర్వాత నీ తల్లిని నీ తండ్రిని, మూడవదిగా మనం చూస్తే లోకాన్ని, లోకంలో ఉన్న శత్రువుల్ని, వారిని ప్రేమించడం నేర్చుకోవాలి. ప్రతి మానవుడికి ఆజ్ఞను ఇస్తున్నాడు ప్రియులారా. అప్పుడు నువ్వు జీవం రుచి చూస్తావు అంటున్నాడు. రండి, యోహాను వ్రాసినటువంటి మొదటి పత్రిక 4వ అధ్యాయం 14వ వచనంలో, మరియు తండ్రి తన కుమారుని లోకరక్షకుడుగా ఉండుటకు పంపి ఉండుట మేము చూచి సాక్ష్యమిచ్చున్నాము. లోకరక్షణ ప్రేమ వలన సాధ్యమైంది. అర్థమైందా నీకు? అర్థం చేసుకో. ఆ ప్రేమను నువ్వు కూడా పంచాలి. అప్పుడు నువ్వు రక్షణ పొందుతావు. నిర్గమకాండం 20వ అధ్యాయం 6వ వచనానికి వెళితే, నన్ను ప్రేమించి నా ఆజ్ఞలను గైకొను వారిని 1000 తరముల వరకు కరుణించువాడనై ఉన్నాను అని చెప్తున్నాడు. 1000 తరాలంట. నీ తర్వాత నెక్స్ట్ జనరేషన్ ఎలా ఉంటుందో తెలియదు. దేవుడు నిన్ను ప్రేమిస్తే, నువ్వు దేవుణ్ణి ప్రేమిస్తే దేవుడు 1000 తరాల వరకు కరుణిస్తాడంట. ఎంత గొప్ప వాగ్దానం ఇచ్చాడండి. ఆ కరుణను పొందుకోవాలి. చాలామంది పిల్లలు దుర్మార్గులు, దౌర్భాగ్యులు అయినా దేవుడు క్షమిస్తూనే ఉంటాడు. వాళ్ళని ఏం చేయడు. ఎందుకో తెలుసా? వాళ్ళ పూర్వీకులు దేవునికి లోబడి జీవించారు కనుక, అవి అడ్డుపడుతున్నాయి కనుక. కానీ వాళ్ళు మారు మనసు పొందకపోతే మాత్రం నిత్య నరకమే వాళ్ళ గతి. అందుకని దేవుడిచ్చే ఆపర్చునిటీ, ఆయన ఇచ్చే అవకాశాలను సద్వినియోగం చేసుకొని, దేవుడు నన్ను ఇంత కాపాడాడు, ఇంత రక్షిస్తున్నాడు, నేను మారు మనసు పొందాలి, పశ్చాత్తాపడాలని తలంచుకొని మారాలి ప్రియులారా. మారకపోతే కాపాడుతూనే ఉంటాడు, నెక్స్ట్ ఇక నాశనానికి పంపిస్తాడు ప్రియులారా. గుర్తు చేసుకోండి. న్యాయాధిపతుల గ్రంథం 5వ అధ్యాయం 31వ వచనానికి మనం వెళితే, యెహోవా నీ శత్రువులందరూ అలాగుననే నశించెదరు, ఆయనను ప్రేమించువారు బలముతో ఉదయించు సూర్యుని వలె నుందురు అని పాడిరి. తరువాత దేశము 40 సంవత్సరములు నిమ్మడముగా నుండెను. చూసారా ఇక్కడ శత్రువులు ఏమంటున్నారు చూడండి. దేవుని యొక్క ప్రేమ ఎలాంటిది, దేవుని యొక్క శక్తి ఎలాంటిది? ఉదయించు సూర్యకాంతిలాగా ఉంటుంది. అది మీరు జ్ఞాపకం చేసుకోండి. మనం కూడా అలాగ ఉండాలి. 2వ సమూయేలు గ్రంథం 1వ అధ్యాయం 20వ వచనానికి మనం వెళితే, నా సహోదరుడా యోనాతానా, నీవు నాకు అతి మనోహరుడివై ఉంటివి. నీ నిమిత్తము నేను బహుశోకము నొందుచున్నాను. నా యందు నీకున్న ప్రేమ బహు వింతైనది. స్త్రీలు చూపు ప్రేమ కంటేనూ అది అధికమైనది. రాజుగారు ఏమంటున్నాడో చూడండి యోనాతాను గురించి. చాలా గొప్పగా మాట్లాడుతున్నాడు. ఆ ప్రేమను ఎలా వర్ణిస్తున్నాడో చూడండి. స్త్రీ ప్రేమ కంటే, స్త్రీయే పురుషుణ్ణి ప్రేమిస్తుంది, ఆ ప్రేమ కంటే గొప్ప ప్రేమనిది అని అంటున్నాడు. అలాంటి ప్రేమను కలిగి ఉన్నాడు. కానీ ఇక్కడ ఆ ప్రేమ కంటే గొప్ప ప్రేమ దేవుని ప్రేమ. చాలామంది స్త్రీలు, పురుషులు ఈరోజు ప్రేమ అనే దాని మీద పాడైపోతున్నటువంటి తరాలు ఉన్నాయి. పిల్లల్ని చదువుకోవటానికని వారిని స్కూల్కో కాలేజీకో పంపుతుంటే పిల్లలు ఎలా ఉంటున్నారంటే దేవుణ్ణి విడిచిపెడుతున్నారు, తల్లిదండ్రులు విడిచిపెడుతున్నారు. ప్రియులారా, వారు లోకంలో పురుషుల్ని ప్రేమిస్తున్నారు స్త్రీలు, అలాగే స్త్రీలు పురుషుల్ని, పురుషులు స్త్రీల్ని ఇలా ప్రేమిస్తున్నారు. ఈ ప్రేమలో నిజాయితీ ఉండదు. ఏనాటికైనా ఆ ప్రేమ కలుషితం అయిపోతుంది. నిజమైన ప్రేమ దేవుని ప్రేమ. దేవుని ప్రేమ తర్వాత నిజమైన ప్రేమ తల్లిదండ్రుల ప్రేమ. లోకంలో ఉన్నటువంటి ప్రేమ, దానికి ఆశపడి దానికి లొంగిపోయి
వెళ్ళిపోతున్నటువంటి యవ్వన తరమా, దేవుడు మిమ్మల్ని పిలుస్తున్నాడు. మీరు ప్రేమ ద్వారా నశించిపోతున్నారని దేవుడు చెప్తున్నాడు. మీరు ప్రేమ ద్వారా క్షీణించిపోతున్నారని దేవుడు చెప్తున్నాడు. ఆ ప్రేమ నిలబడదు. నీ తల్లిదండ్రుల ప్రేమ నిలబడుద్ది, నా ప్రేమే శాశ్వతంగా ఉంటుందని చెప్తున్నాడు. కనుక తల్లిదండ్రులను ప్రేమించడం నేర్చుకోండి. తల్లిదండ్రులు ప్రేమించడం నేర్చుకోవాలి. యవనస్తులారా, మీ యవ్వన కాలంలో జ్ఞానం కలిగి ప్రవర్తించండి, బుద్ధి కలిగి ప్రవర్తించండి. దేవుని యొక్క మాటకు లోబడండి. అది అక్కడ చెప్తున్నాడు. కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 13వ అధ్యాయం 4వ వచనంలో, ప్రేమ దీర్ఘకాలము సహించును, దయ చూపించును, ప్రేమ మత్సరపడదు, ప్రేమ డంబముగా ప్రవర్తింపదు, అది ఉప్పొంగదు. 5వ వచనంలో, అమర్యాదగా నడవదు, స్వప్రయోజనమును విచారించుకొనదు, త్వరగా కోప్పడదు, అపకారమును మనస్సులో ఉంచుకొనదు, దుర్నీతి విషయమై సంతోషపడక సత్యమునందు సంతోషించును. ప్రేమను గురించినటువంటి గొప్ప విషయాలు అక్కడ చెప్పుకొచ్చాడు. గొప్ప విషయాలు. దీర్ఘకాలం సహించే ప్రేమ దేవుని ప్రేమ. అది దయ చూపిస్తుంది, అసలు మత్సరపడదు, డంబముగా ప్రవర్తించదు, ఉప్పొంగదు. అది అమర్యాదగా నడవదు, స్వప్రయోజనం కోసం అది పనిచేయదు, త్వరగా కోప్పడదు, అలాగే అపకారం చేసేటటువంటి అపకారం చేసేటటువంటి మనస్సు అందులో ఉండదు. నిత్యము సంతోషాన్ని కలిగిస్తుంది. ఆ ప్రేమే దేవుని ప్రేమ. నిత్య సంతోషాన్ని ఇచ్చేది దేవుని ప్రేమ. అందుకనే దేవుని ప్రేమకు లోబడండి యవనస్తులారా. అలాగే పెద్దవారు కావచ్చు, ఎవరైనా కావచ్చు, దేవుని ప్రేమకు లోబడండి. ఇక మూడవదిగా మనం చూస్తే ది పవర్ ఆఫ్ ఎటర్నల్ లైఫ్, నిత్య జీవపు శక్తిని గురించి మాట్లాడతాడు. యోహాను సువార్త 12వ అధ్యాయం 20వ వచనానికి మనం వెళ్తే, ఆ పండుగలో ఆరాధింపవచ్చిన వారిలో కొందరు గ్రీకు దేశస్థులు ఉండిరి. యెరూషలేములో పండుగ జరుగుతుంటే ఆ పండుగకు దేవుని ఆరాధించడానికి, దేవుని స్తుతించి గణపరచడానికి అనేకులు వచ్చారు. వాళ్ళు గ్రీకు దేశస్థులు ఉన్నారు. ప్రియులారా, వాళ్ళు యేసయ్యను చూడాలనుకుంటున్నారు. యోహాను సువార్త 3వ అధ్యాయం 16వ వచనానికి వెళదాం రండి. దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను, కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసముంచు ప్రతివాడును నశింపక నిత్యజీవం పొందినట్లు ఆయనను అనుగ్రహించెను. యేసుక్రీస్తు ప్రభుని ఎందుకు చూడాలనుకుంటున్నారంటే నిత్య జీవాన్ని ఇస్తాడు, అందుకని చూడాలనుకుంటున్నారు. నిత్య జీవాన్ని అనుగ్రహింపజేసే దేవుడని తెలుసుకున్నారు కాబట్టి వాళ్ళు వచ్చారు. ప్రియులారా రండి, యోహాను సువార్త 12వ అధ్యాయం 21వ వచనం నుంచి కొన్ని వచనాలు మనం చదువుకుందాం రండి. ఏమనంటాడు? వారు గలిలయలోని బెత్సయిదా వాడైన ఫిలిప్పు నొద్దకు వచ్చి, అయ్యా, మేము యేసును చూడగోరుచున్నామని అతనితో చెప్పగా, 22వ వచనం, ఫిలిప్పు వచ్చి ఆంద్రేయతో చెప్పెను. ఆంద్రేయు ఫిలిప్పును వచ్చి యేసుతో చెప్పిరి. అందుకు యేసు వారితో ఇట్లనెను, మనుష్య కుమారుడు మహిమ పొందవలసిన గడియ వచ్చి ఉన్నది. గ్రీకు దేశస్థులు ఎవరి దగ్గరకు వచ్చారు? ఫిలిప్పు దగ్గరకు వచ్చారు. ప్రియులారా, ఫిలిప్పు ఆంద్రేయ దగ్గరకు వచ్చాడు. ఫిలిప్పు ఆంద్రేయ ఇద్దరు కలిసి యేసుక్రీస్తు ప్రభు దగ్గరకు వచ్చాయా, గ్రీకు దేశస్థులు నేను చూడాలనుకుంటున్నారు, మీతో మాట్లాడాలనుకుంటున్నారయ్యా. అప్పుడు అంటాడు యేసయ్య, ఏమన్నాడు? మనుష్య కుమారుడు మహిమ పొందవలసిన గడియ వచ్చింది. దేవుని మహింపరిచింది ఎవరు? దేవుని గణపరిచింది ఎవరు అంటే అన్య దేశస్థులు, గ్రీకులు, అనేకులు, హెల్లేనీయులు, ఇట్లాగో అనేకులు ఆయన మహింపరిచారంటే ఆ గడియ వచ్చిందని యేసుక్రీస్తు ప్రభు చెప్పాడు. ప్రియులారా, ఇంకా ఆయన ఒక చిన్న ఉపమానం చెప్తాడు గోధుమ గింజ గురించి. రండి, యోహాను సువార్త 12వ అధ్యాయం 24వ వచనంలో అంటాడు, గోధుమ గింజ భూమిలో పడి చావుకుండిన ఎడల అది ఒంటిగానే ఉండును, అది చచ్చిన ఎడల విస్తారముగా ఫలించును. నిజమే, ఒక గింజ మరణిస్తుంది, మరణించినట్టే కనపడుతుంది. అది తీసుకువెళ్ళి మరలా భూమిలో దాన్ని
నాటినప్పుడు ఏం జరుగుతుంది? భూమికి అప్పగించినప్పుడు అది మొలకెత్తి అది జీవించి ఇంకా అనేక విత్తనాలను ఇస్తుంది. యేసుక్రీస్తు ప్రభువు మనల్ని రక్షించడానికి వచ్చాడు ప్రియులారా. మన కోసం ఆయన చనిపోయి మనందరికీ రక్షణ ఇవ్వటానికి ఆయన వచ్చాడు. జ్ఞాపకం చేసుకోండి. అందుకనే మనకు పునరుద్ధాన శరీరం కూడా ఉంది. ఈ లోక సంబంధమైనటువంటి శరీరం రక్తమాంసాలతో కూడుకున్నదైతే పునరుద్ధాన శరీరం మహిమతో కూడుకున్నటువంటి శరీరం. దాన్ని ఇక్కడ తెలియజేస్తూ ఉన్నాడు. రండి ఇంకా చెప్తున్నాడు, ప్రాణం కంటే జీవం గొప్పది. గుర్తు చేసుకోండి. ఒకరోజు ప్రాణం ఏం చేస్తుంది తెలుసా? మనల్ని తన్ని బయటికి వెళ్ళిపోద్ది. మన శరీరాన్ని తన్ని ఇక చాలులేవా, ఇప్పుడు దాకా నీ జీవం గొప్పది. యోహాను సువార్త 12వ అధ్యాయం 25వ వచనంలో, తన ప్రాణమును ప్రేమించేవాడు దానిని పోగొట్టుకొనును, ఈ లోకములో తన ప్రాణమును ద్వేషించేవాడు నిత్యజీవం కొరకు దానిని కాపాడుకొనునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. చాలా అండి. ప్రాణం కంటే జీవం గొప్పది. జీవాన్ని పొందుకోవాలి మనం. నెక్స్ట్ మనం పొందుకోవాల్సింది ఏంటంటే, ఈరోజు ప్రాణంతో ఉన్నటువంటి మనం నెక్స్ట్ మనం పొందుకోవాల్సిన జీవం. ఆ జీవాన్ని ఎవరిస్తారు? దేవుడు ఇస్తాడు. అందుకని ప్రాణం కంటే నువ్వు ప్రేమించాల్సింది జీవాన్ని. ఎందుకంటే ఒక దినం మన ప్రాణం ఏం చేస్తాడంటే మన తన్ని బయటికి వెళ్తుంది. ఇంకెన్నాళ్ళయా నీ దగ్గర ఉండేది నేను, ఇంకెన్నాళ్ళు ఉండమంటావు అని మనల్ని తన్ని అది బయటికి వెళ్ళిపోద్ది. అప్పుడు నీ శరీరం ఏమవుద్ది? నీ ప్రాణం నీలో ఉండదండి, వెళ్ళిపోద్ది. అది నువ్వు ఏ ప్రాణాన్ని అయితే నమ్ముకున్నావో అది నీలో ఉండదు, నిన్ను తన్ని వెళ్ళిపోద్ది. అప్పుడే బ్రెయిన్ స్ట్రోక్, హార్ట్ స్ట్రోక్ వస్తుంది. విలవిల్లాడిపోద్ది శరీరం, నిన్ను తన్నేసి వెళ్ళిపోద్ది. అది విలవిల్లాడించటం శరీరాన్ని భయంకరంగా చేస్తుంది. ఆ ప్రాణం బయటికి వెళ్ళిపోతుంది, గాల్లో కలిసిపోతుంది. కనుక నీలో ఉన్నటువంటి ఆత్మ అది మరలా బ్రతకాలి. అది నరకంలో పడకూడదు, కానీ జీవంలోనికి వెళ్ళాలి. ఆ జీవాన్ని ఇవ్వడానికే యేసుక్రీస్తు ప్రభు వచ్చాడు. తెలుసుకో, నువ్వు నిజమైన జ్ఞానం కలిగిన వాడివి అయితే ఈ విషయాలను నేర్చుకొని నువ్వు వెంటనే దేవుని వైపుకు మళ్ళుకో. ఇంకా చూద్దాం రండి దేవుని యొక్క వాక్యం ఏమని చెప్తుందో. యోహాను మొదటి పత్రిక 2వ అధ్యాయం 15వ వచనంలో, ఈ లోకమునైనను లోకములో ఉన్నవాటినైనను ప్రేమింపకుడి, ఎవడైనను లోకమును ప్రేమించినట్లా తండ్రి ప్రేమ వానిలోనుండదు. లోకాన్ని, లోకంలో ఉన్నవాటిని ప్రేమిస్తే అయిపోయినట్టే. ఒకడు ధనాన్ని ప్రేమిస్తాడు, ఒకడు స్త్రీని ప్రేమిస్తాడు, ఒకడు రకరకాలుగా కొంతమంది బంగారాన్ని ప్రేమించే స్త్రీలు ఉన్నారు. ఇలాగ రకరకాల మనుషులు ఉన్నారండి. బంగారం కోసం భర్తను కూడా వదిలేసేటటువంటి స్త్రీలు ఉన్నారు. సమాజంలో రకరకాల మనస్తత్వాలండి. కొంతమంది యాక్టర్స్, వాళ్ళ యాక్షన్ కోసం భార్యను వదిలేసేవాళ్ళు ఉన్నారు. రకరకాల మనుషులు అన్నమాట. తల్లిదండ్రులు వదిలేసేవాళ్ళు. ఇలాగున ఈ పిచ్చి ప్రేమలకు లోబడి నాశనాన్ని కొని తెచ్చుకుంటున్నటువంటి వారు ఎంతోమంది ఉన్నారు. దేవుని యొక్క వాక్యం హెచ్చరిక చేస్తూ ఉంది. నీ తండ్రిని ప్రేమించు, దేవుని ప్రేమించను, నువ్వు బ్రతుకుతావు, నువ్వు జీవాన్ని పోసుకుంటావని చెప్తున్నాడు. యోహాను సువార్త 12వ అధ్యాయం 26వ వచనంలో, ఒకడు నన్ను సేవించినడలా నన్ను వెంబడింపవలెను, అప్పుడు నేను ఎక్కడ ఉందునో అక్కడ నా సేవకుడును ఉండును, ఒకడు నన్ను సేవించినడలా నా తండ్రి అతన్ని గణపరచును. దేవుని సేవిస్తే తండ్రి అయినటువంటి దేవుడంట మనల్ని గణపరుస్తాడంట. ఆ స్థాయికి నువ్వు ఎదగాలి. యోహాను వ్రాసినటువంటి మొదటి పత్రిక 2వ అధ్యాయం 17వ వచనానికి వెళితే, లోకమును దాని ఆశయు గతించిపోతున్నవి కానీ దేవుని చిత్తము జరిగించువాడు నిరంతరము నిలుచును. లోకంలోని ఆశ గతిస్తాయంట. దేవుని యొక్క చిత్తాన్ని నెరవేర్చేటటువంటి వారు నిరంతరము నిలిచిపోతారు అని వ్రాయబడింది. ప్రియుల, నిరంతరం నిలవాలనే ఆశ నీకుంటే ఆ పని చేయి. దానియేలు గ్రంథం 12వ అధ్యాయం 12వ వచనానికి వెళితే, మరియు సమాధుల్లో నిద్రించు అనేకులు మేలుకొనెదరు, కొందరు నిత్యజీవం అనుభవించుటకును, కొందరు నిందల పాలగుటకును, నిత్యముగా హేయులగుటకును మేలుకొందురు అని వ్రాయబడింది. సమాధుల్లో నుండి మనం అందరం లేస్తామంట. లేచిన తర్వాత ఏం జరుగుద్దో తెలిసినా, కొందరు నిందల పాలవటానికి లేస్తారంట, కొందరు నిత్యజీవం పొందటానికి లేస్తారంట. నువ్వు వేస్తాయి నీది నిత్యజీవమా, నిందల పాలు నిత్య నరకమా? జీవంకు లేస్తావా,
నాశనానికి లేస్తావో ఆలోచన చేసుకో. చాలా ఉన్నాయి చనిపోయిన తర్వాత ఇంకా. కనుక సమాధులు తెరవబడతాయనేటటువంటి మాట చాలా చక్కగా వ్రాయబడింది, ఆలోచన చేసుకో. రెండవది, ఒకవేళ దేవుని గనక నువ్వు నమ్మి దేవుని మీద విశ్వాసం ఉంచి మనసు గనక మార్చుకొని నడవగలిగితే దేవుని యొక్క కృపను పొందుతావు. చాలామంది అండి ఈరోజు వాక్యాలు, చాలామంది కాపర్లు చాలామంది వాక్యాలు చెప్తున్నారు, మంచిదే. యాజకుడికి అలాంటి ఆ వాక్చాతుర్యాన్ని దేవుడిచ్చి వారి నోటిని అభిషేకించి దేవుడు నడిపిస్తున్నాడు, అందరి బట్టి వందనాలు. కానీ యాజకుని యొక్క ప్రవర్తనలు, కొంతమంది యాజకుల యొక్క ప్రవర్తన ఎలా ఉందంటే వాక్యం చెప్తాడు, అలాగే మద్యం సేవిస్తాడు. వాక్యం చెప్తాడు, వ్యభిచారానికి లోనవుతాడు. వాక్యం చెప్తాడు, హేళన, ద్వేషం, రకరకాలుగా ఉంటాయి. ఇలాగ ఉండొచ్చా? వారికి ఎలాంటి భయంకరమైనటువంటి నరకం ఉందో చూడండి. రెండవది, కొంతమందికి కాపర్లు ఏం చేస్తూ ఉంటారు అంటే వాక్యం విశ్వాసులకు అప్పు చెప్తూ ఉంటాడు, సంఘంలో ఉన్నటువంటి వారికి అప్పు చెప్తూ ఉంటారు. ఏమండి, సంఘంలో ఉన్నటువంటి వారు, నేను ఒకటే చెప్తున్నా, అది కాపరైనా కావచ్చు, సంఘంలో ఉన్నటువంటి వారు అయినా కావచ్చు, ముందర పరిశుద్ధులు అవ్వండి. చాలామంది వాక్యం చెప్తూ ఉంటారు, మీరు నిత్య నరకానికి వెళ్ళబోతున్నారు. దేవుని సేవకులు కూడా ఇలాగుండి వాక్యం చెప్తా బోధిస్తూ మళ్ళీ వాళ్ళు వచ్చి ఆ వేదికను దిగిన తర్వాత వాళ్ళ క్రియలు అలా ఉంటే నరకానికి వెళ్ళబోతున్నారు. అట్లాగే మిమ్మల్ని బైబిల్ చదవటానికి పిలుస్తాడు యాజకుడు, మిమ్మల్ని వాక్యం చెప్పడానికి పిలుస్తాడు యాజకుడు. 30 రోజులు క్రిస్మస్ కాలంలో మిమ్మల్ని వాక్యం చెప్పమంటాడు, 40 రోజుల మరి లెంట్ కాలంలో మిమ్మల్ని వాక్యం చెప్పమని పిలుస్తూ ఉంటాడు. మీరు లెంట కాలంలో వెళ్ళి వాక్యం చెప్పబోయే ముందు మిమ్మల్ని మీరు సరి చేసుకోవాలా. చాలామంది వాక్యం చెప్తారు, అక్కడ వెళ్ళి సాయంత్రానికి ముందు కొడతారు. ఎలా అండి? మద్యం సేవిస్తూ మళ్ళీ వాక్యం చెప్తూ, వ్యభిచరిస్తూ మళ్ళీ వాక్యం చెప్తా ఉంటే దేవుడు క్షమిస్తాడు? అసలు అర్హత ఉందా? వెళ్ళి ఆ బైబిల్ స్టాండ్ మీద నుంచునే అర్హత ఉందా? చాలామంది అర్హత లేని వాళ్ళు వాక్యం చెప్తున్నారు. భయంకరమైన శిక్ష రాబోతుంది మీకు, యాజకులకు కూడా భయంకరమైనటువంటి శిక్ష రాబోతుంది. అది జ్ఞాపకం చేసుకోమని దేవుడు చెప్తున్నాడు. ఆ రోజు నిత్య జీవానికి కాదు మీరు వెళ్ళేది, నిత్య నాశనానికి వెళ్తారు. అందుకని శుద్ధి చేయబడి ఉంటే, మీరు నిజంగా శుద్ధులై ఉంటే వాక్యం చెప్పండి, వెళ్ళండి, అక్కడ మాట్లాడండి. క్రియలు సరి లేకుండా మీరు ఎట్లా చెప్తారండి? మీరు ఇక్కడ వాక్యం చెప్పి పక్కకు వెళ్ళి అసత్యపు ప్రచారాలు, అసత్యపు మాటలు మాట్లాడుతూ ఉంటే దేవుడు క్షమిస్తాడా? ఇతరుల మీద నింద వేస్తూ ఉంటే దేవుడు క్షమిస్తాడా? కాపురుల మీద నింద వేస్తూ ఉంటే దేవుడు క్షమిస్తాడా? ఇక్కడ నువ్వు చెప్పేటటువంటి వాక్యం ఏమైంది? నువ్వు శుద్ధులుగా చేయబడకుండానే వాక్యం ఎలా చెప్తావు? వాక్యం ఎలా చదువుతావు? కనుక మనం నేరం చేస్తున్నామని జ్ఞాపకం చేసుకోండి. ముందులా మనం దేవుని దగ్గరికి వెళ్ళాలి, ఆ బైబిల్ స్టాండ్ దగ్గరికి వెళ్ళాలంటే శుద్ధులం కావాలి. మనం శుద్ధి చేసుకోవాలి, శుద్ధి చేసుకుని వెళ్ళాలి. లేదంటే భయంకరమైన నేరం. కాపురులారా చెప్పండి, సంఘ సభ్యులకు వాళ్ళకి తెలియదు. మీరు వాక్యం చెప్పలేక మీరు ఆ 40 రోజులు కూర్చొని వాళ్ళ చేత చెప్పిస్తున్నారు, 30 రోజులు మీరు కూర్చొని వాళ్ళ చేత చెప్పిస్తున్నారు. టీచరే, స్టూడెంటే. జ్ఞాపకం చేసుకోండి. టీచర్గానే ఉండాలి, స్టూడెంట్గానే ఉండాలి. స్టూడెంట్ టీచర్ అయ్యాడనుకో, టీచర్ గారికి గౌరవం పోద్ది, టీచర్ గారికి ఎదురు తిరుగుతాడు, లెక్క చేయడు, వాడిలో దురహంకారం వచ్చేస్తుంది. అలాగూ మీ బాధ్యతలు మీరు నెరవేర్చండి. నేను పోయి ఇంజనీరింగ్ చేస్తానండి, నేను ఆ మిషనరీ దాని దగ్గరికి వెళ్ళి నేను ఆ పని చేయలేను. నేను పోయి టీచింగ్ చేస్తానండి, 7th క్లాస్ వాడికి పాఠాలు చెప్తానంటే నేను బీఈడీ చదవలేదు, ఎలా చెప్తాను? నేను ఎలా చెప్తాను? ఎవడు ఉద్యోగం వాడదేనండి. దేవుడు యాజకత్వంలో నిన్ను అభిషేకిస్తే నువ్వు వాక్యం చెప్పబోయా? అర్థం కానటువంటి వాళ్ళు నేర్చుకోవడానికి వచ్చినటువంటి వాళ్ళు పశ్చాత్తాపడటానికి వచ్చిన వాక్యం విని వాళ్ళు పశ్చాత్తాపడాలి. మరి నువ్వు వాళ్ళకు వాక్యం ఇస్తున్నావు ఎలా? సరే, వాక్యం ఇచ్చినప్పుడు ఆ వాక్యాన్ని చెప్పడానికి వచ్చేటటువంటి వాడు పరిశుద్ధుడుగా రావాలి, పరిశుద్ధురాలుగా రావాలి. మీరు ఈ సంగతికి గ్రహించుకోండి, లేకపోతే చాలా పాపం జరిగిపోద్ది అక్కడ మీకు తెలియకుండానే. అందుకని చాలామంది గతంలో ఏం చేసేవాళ్ళు అంటే, వృద్ధులైనటువంటి టీచర్స్ వాళ్ళందరూ కూడా చాలా పవిత్రంగా వాళ్ళ క్యారెక్టర్ని కాపాడుకుంటూ వెళ్ళిపోయి సంఘాన్ని తీర్చిదిద్దారు. అలాంటి వాళ్ళు ఉన్నారు. అప్పుడు ఎటర్నల్ స్టార్ అనేది మనకు కనపడతా ఉంది. చూడండి, దానియేలు గ్రంథం 12వ అధ్యాయం 3వ వచనానికి మనం వెళితే, బుద్ధిమంతులైతే ఆకాశ మండలంలోని జ్యోతులను పోలిన వారై ప్రకాశించెదరు, నీతి మార్గమును అనుసరించి నడుచుకున్నట్లు
ఎవరు అనేకులను త్రిప్పుదురో వారు నక్షత్రముల వలె నిరంతరము ప్రకాశించెదరు. బుద్ధిమంతులైతే ఆకాశ మండలంలో ఉన్నటువంటి జ్యోతులను పోలి ఉంటారంట. ఆ జ్యోతులన్న రాలిపోతాయండి. అంటే సూర్య చంద్ర నక్షత్రాలు రాలిపోతాయి, కానీ మానవుని యొక్క ఆత్మ జ్యోతిలాగా ఎప్పుడు వెలుగుతూనే ఉంటుందంట, నిరంతరం వెలుగుతూ ఉంటుందంట. ఆ స్థాయికి నేను తీసుకెళ్తున్నాడు దేవుడు. తర్వాత ఇంకా చెప్తున్నాడు చూడండి, ఏమన్నాడు అంటే, నీవు అలాగూ జ్యోతుల్లాగా ప్రకాశిస్తూ ఇతరులను కూడా అలాగూ జ్యోతుల్లాగా వెలిగింపజేయాలి. నీ చుట్టుపక్కల ఉన్నటువంటి వారు నశించడానికి వీల్లేదు, వారు కూడా వెలిగించబడాలి. నిరంతరం ప్రకాశిస్తావు అంటున్నాడు, నిరంతరం ప్రకాశిస్తావు. అలాంటి ప్రకాశమానమైనటువంటి శక్తిని మనం పొందుకోవాలి. నిత్య జీవంలో మనం పొందుకుంటాం ప్రియులారా. అది పొందుకోవాలి అంటే దేవుని యందు విశ్వాసం ఉంచి మనం నడుచుకోవాలి, దేవుని యొక్క సృజనాత్మక శక్తిని. కనుక ఈరోజు చెప్పబడినటువంటి వాక్య భాగం ప్రకారంగా దేవుని యొక్క జ్ఞానం గొప్పది, దేవుని ప్రేమ గొప్పది, నిత్యజీవం గొప్పది. ఇవి అందుకుందాం. దేవుని యొక్క సృజనాత్మక శక్తిని గురించి మనం తెలుసుకున్నాం కాబట్టి ఆయన ప్రేమను మనం పొందుకుందాం, నిత్యజీవానికి హక్కుదారులు అవుదాం. మీరెవరూ నశించడానికి వీల్లేదు, అందరూ రక్షించబడాలి. మన వ్యాధుల బాధల గురించి అడగొద్దు, దేవా నన్ను రక్షించు అని అడుగు. ఫస్ట్ నువ్వు రక్షించమని అడుగు, తర్వాత వ్యాధి బాధల నుంచి కూడా విడిపించమని అడుగు. అట్టి కృప దేవుడు నీకు అనుగ్రహింపజేసి నడిపించునుగాక. ఆమెన్. దేవుడిని దీవించునుగాక. ఆమెన్.